ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ జన్మదిన వేడుకలు ఒంగోలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ ఆధ్వర్యంలో స్థానిక గుంటూరు రోడ్లోని రవిప్రియ మాల్ జరిగిన రియాజ్ జన్మదిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ జన్మదిన కేక్ను జనసేన పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తల నడుమ షేక్ రియాజ్ కట్ చేశారు. అనంతరం పలువురు జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు రియాజ్ పవన్ కళ్యాణ్ వెన్నంటే ఉండి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేశారని కొనియాడారు. షేక్ రియాజ్ భవిష్యత్తులో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవడంతో పాటు మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలంటూ పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, కార్యదర్శి చనపతి రాంబాబు, పిల్లి రాజేష్, కళ్యాణ్ ముత్యాల, పల్లా ప్రమీల, బొందెల శ్రీదేవితో పాటు జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఏముందని చేస్తావా? పడబాట్లన్నా మార్నింగ్ ఈరోజు రవిప్రియ మాల్లో రేపు 17వ తారీఖున రియాజ్ గారి పుట్టినరోజు తరపున ఈరోజు అడ్వాన్స్గా రియాజ్ గారిది ఈరోజు ఇక కేక్ వస్తున్నాము. దానికి వీర మహిళలు, జన సైనికులు అందరూ, మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు అందరూ మేము వచ్చాము. ఈరోజు రియాజ్ గారికి అడ్వాన్స్ విష్ హ్యాపీ బర్త్డే చెప్తున్నాము. నెక్స్ట్ ముందు మంచి జరగాలని చెప్పి, రాబోయే రోజుల్లో మంచి జరగాలని మేము అందరూ ఆశిస్తున్నాము. అతను ఉన్నతమైన పదవిలో చూడాలని చెప్పి మా అందరి కోరిక. ఆ కోరిక భగవంతుడు నెరవేర్చాలని చెప్పి ఆ దేవుడిని దండం పెట్టుకుంటున్నాం. ఎందుకంటే 12 సంవత్సరాలు ఆయన ఎంతో కష్టపడి పార్టీకి అండగా నిలబడి ఎన్నో దెబ్బలు తిని ఇలాంటి స్థాయికి వచ్చిన వ్యక్తిని ఈరోజు ఇలా మంచి పొజిషన్లో చూడాలని కోరుకోవడం అనేది మా అభిమానం. అందరు జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ కోరిక, వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం ఈరోజు రేపు 17వ తారీఖున ఉండలేదు కాబట్టి అడ్వాన్స్గా రియాజ్ గారిని ఒప్పించి ఆయన్ని ఇక్కడ పిలిపించి ఇక్కడ ఈరోజు మేము అందరం కలిసి మూకుమ్మడిగా కలిసి జన సైనికులు, వీర మహిళలు కలిసి అందరూ ఒక పండగలాగా ఈరోజు చేయాలని అనుకున్నాము. ఆయన ఎంతో ముందుకు జరగాలని, మంచి పదవి రావాలని చెప్పి
ఆ భగవంతుని ఇంకొకసారి ప్రార్థించి రియాజ్కి అడ్వాన్స్ విష్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ రియాజ్. రేపు 17వ తేదీ నా జన్మదినం సందర్భంగా నేను అందుబాటులో ఉండట్లేదని తెలుసుకొని మా జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ గారు మరియు మా జనసేన పార్టీ వీర మహిళలు మా నాయకులందరూ కూడా ముందుగానే ఈరోజు మన అందుబాటులో ఉన్న వాళ్ళందరం కూడా జన్మదినం జరుపుకుందాం. ఎందుకంటే ఆ రోజు యథావిధిగా కూడా మేమందరం కూడా చేసుకుంటాం, మీరు లేకపోయినా. ఇప్పుడు మీ సమక్షంలో మేము కేక్ కట్ చేస్తామంటే సరే అని చెప్పేసి ఈరోజు వాళ్ళందరి ఆనందాన్ని కాదనలేక నేను కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ ద్వారా ఎంతోమంది ఈ జిల్లాలోనే కాక ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ ద్వారా నాకు తోడబుట్టినటువంటి వ్యక్తుల్ని, ఇటు అన్నదమ్ముల్ని కానివ్వండి, ఇటు అక్క చెల్లెల్ని కానివ్వండి, ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా రుణపడి ఉన్నాను. ఆయనకి మరొకసారి నా జన్మదినం తరపున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా జన్మదినోత్సవం ఇంతమంది సమక్షంలో ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవటం నిజంగా అది నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి అవకాశం. ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన నడిపించేటటువంటి మార్గంలోనే నేను నడుస్తూ జనసేన పార్టీకి నాకు ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీలో సేవ చేస్తూ నాకు ఇచ్చినటువంటి నా అన్నదమ్ములకి సహాయ సహకారాలు, నా తోడబుట్టినటువంటి అక్క చెల్లెలకి కూడా నా సహాయ సహకారాలు అందిస్తూ ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ మధ్యలోనే ఇదే సంతోషంతో నా యొక్క జన్మదినోత్సవం ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి నేను అందుబాటులో లేకపోయినా నా జన్మదినోత్సవాన్ని వాళ్ళ ఇంట్లో ఒక పండగగా వాళ్ళు జరుపుకోవటం, వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి నా జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి అవకాశము చాలా తక్కువ మందికి వచ్చింది. ఆ అవకాశం నాకు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను.